యాకోబు పత్రిక అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 3 వచనాలు కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించినదై పాపమును కనగా పాపము పర్వమైనదై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి విజ్ఞాపన కూడికి ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే సాధారణంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనం సహజంగా మనం ఎవరినంటే అపవాదిని నిందిస్తూ ఉంటాం. ఒకవేళ మన ప్రార్థనకి సమాధానం రాకపోతే అపవాదిని మనం నిందించేవారుగా ఉంటాం. అయితే ఈరోజు మనం మన ప్రార్థనలో అపవాదిని మనం నిందించకూడదు అనే విషయాన్ని గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే 2 రకాల మనకు వ్యతిరేకమైన పదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన యొక్క అపజయాన్ని, అంటే మనకి ప్రార్థనకి జవాబు రాకపోవటాన్ని అపవాదికి మనం ఆపాదిస్తూ ఉన్నాం. మనం ప్రార్థన చేస్తే దానికి జవాబు రాకపోతే ఏం చేస్తున్నామంటే అంతా అపవాదే చేసిందని చెప్పి అపవాది మీదకి మనం నిందన వేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యాకోబు పత్రికలో మనకు ఒక మాట సెలవిస్తూ ఉన్నారు. ఏమనంటే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి. ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే మన పాపానికి మనమే బాధ్యులు. ఒకవేళ ఈ లోకంలో మనం ఉంటే మనం ఏదైనా పాపం చేస్తే దానివల్ల మనకు కలిగే ఆ యొక్క నష్టానికి మనమే బాధ్యులు, అపవాది కాదు. మనం తెలియకుండా ఏం చేస్తామంటే అపవాదిని నిందిస్తూ ఉంటాం. ప్రతి విషయంలో అపవాదే చేసిందని చెప్పి అపోహపడతా ఉంటాం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి. అంటే మన పాపాలు మనమే బాధ్యులం అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఏర్వబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును. సహజంగా మనకి ఈ లోకంలో శోధనలు ఎక్కువైపోయింది. మొట్టమొదటిగా మనకు వచ్చేదంటే కోరికలు ఎక్కువ మనిషికి. ఏమనంటే చూడండి అక్కడ ఏమని, దురాశ చేత ఏడవబడి. దురాశ అంటే మనం ఈ లోకంలో ఆశించేవారుగా ఉన్నాం. కోరికలు ఎప్పుడైతే మన జీవితంలో కోరిక అనేది ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగిద్ది, శోధన అనేది మన జీవితంలోనికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి శోధన వస్తుందో అప్పుడు మనం తెలియకుండా మనం ఏం చేస్తామంటే పాపంలో పడిపోతాం. ఎప్పుడైతే పాపంలో పడిపోతామో అప్పుడు మనం మరణానికి లోనవుతామని మనం గుర్తించాలి. ఇది మొత్తానికి కారణం ఏంటంటే మన యొక్క పాపమే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏ పాపం అయితే చేస్తామో ఆ పాపమే మనకి ఆ పాపానికి మనం బాధ్యులము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శోధన అనేది మనిషిని జయించలేదు. యేసుక్రీస్తు వారిని అపవాది వచ్చి శోధించాడు, అయితే జయించలే. అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేశారు, అపవాదిని గద్దించాడు, అపవాది వెళ్ళిపోయాడు. అయితే మనం శోధనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఓడిపోము అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఒకవేళ మనం శోధనలో ఉన్నావేమో, సరిగ్గా మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నట్లయితే దాన్ని మనం గమనించగలుగుతాం. అందుకే ఆదాము అవ్వలు ఎప్పుడైతే వారు శోధనలోనికి వచ్చినప్పుడు ఏం జరిగింది, అక్కడ వారికి శాపం వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారు పాపం చేశారు కాబట్టి వారికి శాపం వచ్చినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. చూడండి ఆదికాండం 3వ అధ్యాయము 16 వచనం చదవండి. 3:16. ఆయన స్త్రీతో నీవు వేదనతో పిల్లలను కందువు. చాలు.
ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి ఏమని వస్తుంది? నీ ప్రయాసమును. అంటే మనకు వచ్చిన శాపము ఏంటంటే ప్రయాసము. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ఈ లోకంలో మనం జీవించాలంటే ప్రయాసంతో కూడుకున్న పని. మనం ప్రయాస పడితేనే ఈ లోకంలో మనం డబ్బు సంపాదించగలం. మరి దేవుని రాజ్యాన్ని లేదంటే పరలోక రాజ్యాన్ని మనం సంపాదించాలంటే మరి ఇంకా మనం ఎంత ప్రయాసపడాలి? చూడండి, మన యొక్క పాపం వల్ల శాపం వచ్చింది. ఆ శాపం ఏంటంటే ప్రయాసపడాలి. ఈ లోకంలో మనం జీవించినంతకాలం ప్రయాసపడాలి, ప్రసవ వేదన పడాలి అని చెప్పి దేవుడు శాపాన్ని ఇచ్చినట్లు మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చూడండి ఏమంటూ ఉన్నారు, వేదనతో పిల్లలను కందువు అని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో శాపానికి ఏమొచ్చిందంటే ప్రయాస, ప్రసవ వేదన అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో పాపము వలన మనకు వచ్చింది ఏంటిది? ప్రయాసపడాలి, తర్వాత ప్రసవ వేదన. ప్రయాస అనేది అందరికీ ఉంటుందన్నమాట. అయితే ఈ లోకంలో ఒకవేళ ఒక హంతకుడు చెప్పొచ్చు ఏమని, అయ్యా హత్య గావించే ఆత్మ నా మీదకి వచ్చింది, నేను అందుకే హత్య చేశానంటే కుదరదు. ఒకవేళ ఒక వ్యభిచారి, అయ్యా నేను మోహం చూపుతో చూసే ఆత్మ నాలోకి వచ్చేసింది, నేను ఆ తప్పు చేశానంటే కుదరదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒక దొంగ దురాత్మ నాలోకి వచ్చేసింది, నేను దొంగతనం చేశానంటే కుదరదు. ఎందుకంటే మనం సొంతగా పాపాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ పాపానికి బాధ్యులం మనమే. ఆ పాపానికి వచ్చే శాపం కూడా మనమే అని గుర్తించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట చెప్పారు, ఏమని? మా పాపాలని క్షమించు అని యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రార్థనలో మనకి నేర్పించారు. ఏమని? మా పాపాలు క్షమించు అని చెప్పి ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సహజంగా ఈ లోకంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామంటే అపవాదిని మనం బంధిస్తూ ఉంటాం. మనం కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే అపవాదిని బంధించేస్తారు ప్రార్థనలో. అది కరెక్ట్ అయిన ప్రార్థనే అంటారా? సహజంగా మనం ప్రార్థన చేసిన బంధింపబడును గాక, బంధిస్తున్నాం తండ్రి అని చెప్పి ప్రార్థన చేసేవారు ఉంటారు. అది కరెక్టా కాదో మనం ఒకసారి దేవుని యొక్క మాటల్లో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట మనం గమనించగలం. 19 వచ్చిన తీసిన వారు చదవండి. 16, 19. నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఈ లోకంలో మనం అపవాదిని బంధించినట్లయితే అదేం జరిగిద్ది? అసలు బంధించమని ఉందా? ఇక్కడ వాక్య భాగంలో ఏమంటా ఉన్నారు? నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధించబడును. మరి ఈ లోకంలో మనం అపవాదిని ఎందుకు బంధించాలి? ప్రతి చిన్న కష్టానికి మనం అంతా అపవాదే, సాతానే చేసింది ఈ లోకంలో అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ లోకంలో మనం అపవాదిని మనం బంధించవచ్చా మన యొక్క ప్రార్థనలో అని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 17వ వచనం చదవండి. 18వ అధ్యాయము 17వ వచనం. అతడు వారి మాటయు వినకపోయిన పక్షమున ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాట వినకపోయినా అతని నీవు అన్యునిగా సొంకరిగాను ఎంచుకొనుము. తర్వాత 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే మనం ఈ లోకంలో మనం అపవాదిని బంధించవచ్చా? యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు భూలోకంలో దేన్ని అయితే మీరు బంధిస్తారో అది పరలోకమందు బంధించబడును అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి అంత క్లియర్గా చెప్పేటప్పుడు మరి ఈ లోకంలో మనం అపవాదిని బంధించమని ఎందుకు ప్రార్థన చేయాలి? మనం అది తెలిసి చేసే ప్రార్థన, తెలియజేసే ప్రార్థన. సహజంగా మనం కూడా వాడతాం, అయ్యా బంధించు తండ్రి అని ప్రార్థన చేస్తాం. మరి ఆ విధంగా ప్రార్థన చేయటం వాక్యానుసారమేనా?
చూడండి 17వ అధ్యాయము 18 వచ్చిన మత్తయి సువార్త. అక్కడే ఉందో, యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయెను. అంటే ఈ లోకంలో మనం అపవాదిని గద్దించవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది. మనం బంధించకూడదు, గద్దించవచ్చు. ఎవరైనా బంధించమని ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళకి వాక్యం తెలియదని మనం అనుకోవటమే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. బైబిల్ ఏం చెప్తా ఉన్నారు? ఆ దెయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయెను. అంటే మనం ఈ లోకంలో మనం అపవాదిని గద్దించవచ్చు అని దేవుని యొక్క వాక్య భాగంలో మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి బంధించండి బంధించండి అని మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? బంధిస్తున్నాను పో అని ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. అపవాదిని గద్దించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఈ లోకంలో మనం అపవిత్రాత్మలను ఏం చేయొచ్చు? దయ్యాలను మనం వెళ్ళగొట్టవచ్చు. మనం బంధించడానికి అవకాశం లేదు, మనం వెళ్ళగొట్టవచ్చు అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందిరి, ఉచితముగా ఇవ్వుడి. ఈ లోకంలో మనం ఏం చేయాలి? అపవాదిని లేదంటే దయ్యాల్ని మనం వెళ్ళగొట్టవచ్చు, కానీ మనం బంధించడానికి అవకాశం లేదు. ఎవరైనా బంధించబడిన అని ప్రార్థన చేస్తే వాళ్ళది సరి అయిన ప్రార్థన కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు తెలియకుండానే అనేకమైన తప్పులు చేస్తూ ఉన్నాం. ఏది మనకు తెలియకుండానే ఏమైతే చేయకూడదో అదే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం వాక్యంలో లోతుగా మనం వాక్యాన్ని ధ్యానించలేకపోతూ ఉన్నాం కాబట్టి మనం అపవాదిని ఏం చేయొచ్చు? గద్దించవచ్చు. తర్వాత అపవాదిని దయ్యాలను మనం వెళ్ళగొట్టవచ్చు. తర్వాత చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలు అంటూ ఉన్నాడు మనం ఇంకేం చేయొచ్చు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. అపవాదికి చోటియకుడి. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపవాదికి చోటియకుడి. అపవాదికి మనం ఎట్లా చోటిస్తూ ఉన్నాం? ఈరోజు మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆ విషయం మనందరికీ తెలుసు. మనం ప్రార్థన చేయకపోతే దేవునికి మనం ఆ స్థలాన్ని ఇవ్వాల్సిన మనం దేవుని యందు మనం ఆసక్తిగా ఉండవలసిన మనము దేవుని యందు ఆసక్తి లేము అంటే దానికి కారణం ఏంటి? అపవాదికి మనం చోటిస్తున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, అపవాదికి చోటియకుడి. ఎప్పుడైతే మనం అపవాదికి చోటిస్తామో అది వచ్చి మన మనసులో కూర్చుంటుంది అంతే. ఎందుకంటే మనం శుభ్రంగా ఊడ్చి సర్ది పెట్టాం, పరిశుద్ధంగా పెట్టుకున్నాం మన యొక్క మనసుని. అది మన మనసుని చెడగొట్టేదిగా ఉంటుంది, మన కుటుంబాన్ని ఛిద్రం చేసేదిగా ఉంటుంది, మన కుటుంబంలో శాంతి లేకుండా చేసేదిగా ఉంటుంది, మన కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. కాబట్టి అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అంటే మనం అపవాదిని ఏం చేయొచ్చు? అపవాదిని గద్దించవచ్చు. తర్వాత మనం అపవాదిని వెళ్ళగొట్టవచ్చు. అపవాదికి మనం చోటు ఇవ్వకుండా చేయవచ్చు అని దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో వారు అపవాదికి చోటు ఇచ్చేవారుగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా గడిపేవారుగా ఉన్నారో వారు దేవునికి చోటిచ్చేవారుగా ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపవాదిని ఏమంటా ఉన్నారు? ఎదిరించమని అక్కడ మనకు రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి,
అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలా మంది కుటుంబాల్లో సంతోషం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. చాలామంది కుటుంబాల్లో అనారోగ్యంతో జీవిస్తూ ఉన్నారు. చాలామంది కుటుంబాల్లో సమాధానం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు జీవిస్తూ ఉన్నారంటే అపవాది వారి కుటుంబంలో కాపురం పెట్టేసింది. అపవాది వచ్చి వాళ్ళ కుటుంబంలో కూర్చుంటే దేవుని మాటలు వినగలుగుతారా వాళ్ళు? దేవుని మాటలంటే విసుగొచ్చేస్తుంది. ఏంది వీళ్ళు పద్దాక విసిగేస్తున్నారని చెప్పి ఒక విసుగు కలిగించేదిగా ఉంటుంది అపవాది. దేవుని మాటలు వినకుండా చేస్తుంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే అపవాదిని ఎదురించుడి. అపవాదిని మనం ఎదురించి దేవుని సన్నిధిలో ఉండేవారుగా ఉండాలి. మనం ఎవరైతే అపవాదిని ఎదిరించేవారుగా ఉంటారో అప్పుడు అపవాది మన దగ్గర నుండి పారిపోతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిచ్చేదిగా ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అపవాదిని ఎదిరించడంలో మనం అపవాదికి తల దించేవారుగా ఉన్నాం. దేవుణ్ణి మనం నిర్లక్ష్య పెట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాం. మనం తెలియకుండానే అనేకమైన అనారోగ్యాలకి లోనవుతూ ఉన్నాం, అనేకమైన నష్టాలకు లోనవుతూ ఉన్నాం. మనకందరికీ బాగా తెలుసు, దేవుని సన్నిధిలోకి వస్తే ప్రార్థన చేస్తే ప్రతి అనారోగ్యం పోతుంది, ప్రతి కష్టం పోతుందని మనందరికీ ఓపెన్ సీక్రెట్ అది. కానీ మనం దేవుని సన్నిధికి రాలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపవాదిని మనం ఎదిరించేవారుగా ఉండాలి. ఎవరైతే అపవాదిని ఎదిరించేవారుగా ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. ఇంకా వారు ఏం చేస్తారంటే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నది. ఈ లోకంలో ఎవరైతే అపవాదిని ఎదిరించేవారుగా ఉంటారో వారు ఎట్లా ఉంటారంటే మెలకువ కలిగి ఉంటారు. ఎవరైతే మెలకువ లేని వారుగా ఉంటారో వారు జీవితంలో ఎంతో నష్టాన్ని పొందుతారు. నష్టం అంటే అదొక బాధ. మళ్ళీ అయ్యా నువ్వు ఆ నష్టం గురించి నువ్వు చెప్పకూడదని కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మనం నష్టాన్ని గురించి చెప్పుకోకపోతే మనం లాభాన్ని పొందలేం. మనం ఎట్లా ప్రార్థించాలో తెలియకపోతే మనం ప్రార్థన ఎట్లా చేయగలం? అందుకే మనం నష్టాన్ని గురించి తెలుసుకుంటే ఆ నష్టాన్ని మనం పొందకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేసేవారుగా ఉంటాం. చాలామంది ఈ సమయంలో ఏం చేస్తారు, అందరూ ఆశీర్వాదాల గురించే మాట్లాడతారు. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం మనం పొందుకోవడానికి ఈ లోకంలో మనం ఏం చేయాలి అని మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. అయితే ఈ లోకంలో ఎవరైతే అపవాదిని ఎదిరించేవారుగా ఉంటారో వారు మెలకువగా ఉంటారని దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తా. అందుకే అన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎవరంటారు నిబ్బరమైన బుద్ధి కలిగి? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటారో, వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉంటారో, ఎవరైతే దేవుని వైపు చూసేవారుగా ఉంటారో వారు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటారు. మనం బుద్ధి లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధి అంటే మనం చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథం మనకిచ్చిన ఈ హద్దులను మనం దాటిపోకూడదు. ఒక లిమిట్ ఇచ్చారు. మనం కొన్నిసార్లు చూస్తే మనకి రోడ్ల మీద కొన్ని సింబల్స్ పెడతా ఉంటారు, ఎంత స్పీడ్ వెళ్ళాలని. అంతకంటే స్పీడ్ వెళ్ళామనుకోండి ఏం చేస్తాం, మనకి రెండో రోజు మన పేపర్లో వచ్చింది. ఎందుకు? అంత స్పీడ్ వెళ్ళాం కాబట్టి ఏదో ఒక యాక్సిడెంట్ జరిగిద్ది, దెబ్బలు తగిలియనో లేదంటే పోయాడు అని చెప్పి మన పేపర్లో వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి కొన్ని సరిహద్దులు పెట్టాడు దేవుడు. ఆ యొక్క సరిహద్దులు మనం దాటకూడదు. అందుకే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యేసు అనితో, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనకు మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదెన్నో. ఇక్కడ యేసుక్రీస్తు వారు అపవాదిని బంధించవచ్చుగా. ఏమన్నారు? సాతానా పొమ్ము అంటే అపవాదిని మనం బంధించడానికి వీలు లేదు, నువ్వు బంధించబడును గాక అని మనం ప్రార్థన చేయకూడదు. అందుకే చూడండి, అపవాది ఎలాంటి బంధకాలు లేకుండా తిరగాలని చెప్పి
దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అందుకే ఏమన్నాడు? సాతానా పొమ్ము. ఇంకా దేవుడు దాన్ని బంధించలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అపవాదిని బంధించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, చూడండి, ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని పాతాళము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి పాతాళములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు పర్యంతము ఇక జనములను మోసపరుచుకున్నట్లు పాతాళమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంటే ఇప్పుడు అపవాది 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి పాతాళములో పడవేసి, ఎప్పుడు బంధించబడతాడు అపవాది? దాని టైం ఇంకా రాలా. అంటే ప్రకటన గ్రంథంలో అది ఎప్పుడు బంధించబడుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనం బంధించబడకుండానే ఈ లోకంలో మనం అపవాదిని ఎందుకు బంధిస్తూ ఉన్నాం? చాలామంది ప్రార్థన అదే చేస్తూ ఉంటారు, బంధించేస్తూ ఉంటారు అపవాదిని. బంధింపబడిన గాక అంటారు. ఎందుకు బంధించాలి? యేసుక్రీస్తు దేవుడే దాన్ని వదిలిపెట్టాడు. దేవుడే దాన్ని ఏం చేశాడు? వదిలేశాడు. దానికి టైం ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయకూడదంటే, అపవాదిని మనం ఈ లోకంలో నిందించకూడదు. మన యొక్క పాపాలను బట్టే మనకి శాపం వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏమి చేస్తే అది మన అమ్మటే పడుతుంది, మన పాపం మనల్ని పట్టుకుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పుడు కూడా మన యొక్క ప్రార్థనలో అపవాదిని బంధించాలి అని ఒకవేళ మనం ప్రార్థన చేసామనుకోండి, అపవాదిని మనమే మోసుకొని తిరగాలి. ఎందుకంటే మనం బంధించాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. మనకు అర్థం కాదు. చాలామంది ఏమంటారంటే, అంతేలే, ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాక్యాన్ని వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటంటే, మన యొక్క ప్రార్థన ఎట్లా చేయకూడదు? మన యొక్క ప్రార్థనలో అపవాదిని నిందించేవారుగా మనం ఉండకూడదు. అందుకే యాకోబు పత్రికలో రాశారు ఏమని? మన యొక్క సొంత పాపాలను బట్టే మనం ఏం చేస్తున్నాం? మన యొక్క పాపాల చేత మనం ఏడ్చబడేవారుగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి ఒక్కరూ అపవాదిని బంధించకుండా ఈ లోకంలో మనం విడిచిపెట్టమని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన యొక్క పాపాలని క్షమించమని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన కుటుంబం రక్షణ కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదనా అని ఎదురు చూస్తూ ఉంది. మరణం ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు. ఈ లోకంలో మరణం కొన్ని సెకండ్లో, నెక్స్ట్ సెకండ్ మనం ఏం వింటామో మనకు తెలియదు. అరే, ఇప్పటివరకు బాగానే ఉన్నాడుగా, బాగానే ఉందిగా, ఏంది ఇట్లా జరిగింది అనుకుంటా ఉంటాం. కాబట్టి మనం అపవాదికి చోటు ఇవ్వకుండా ఈ లోకంలో మనం జీవించాలి అని చెప్పి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడే ఉన్నాడు. కాబట్టి మనందరం తల్ల వంచి మన కుటుంబ రక్షణ కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరం తల వంచి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం.